మార్చి 21 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో, దీనిని నిర్వహించాలి అనేటువంటి ప్రపోజల్ చేసినటువంటి సంస్థ చూసుకుంటే, యునైటెడ్ నేషన్‌లో ఉన్న జనరల్ అసెంబ్లీ వారు 2012లో ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా అడవులను రక్షించాల్సినటువంటి ప్రాధాన్యత ఏముంది? అటవుల యొక్క పర్సెంటేజ్‌ని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? అఫారెస్టేషన్ చెట్లను ఎందుకు నాటాలి? వన మహోత్సవం లాంటి ప్రోగ్రామ్‌లను ఎందుకు లాంచ్ చేయాలనేటువంటి యాస్పెక్ట్స్‌లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున అవేర్‌నెస్ క్యాంప్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. దాంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. మరి ఇండియాలో ఉన్నటువంటి అడవులను సంరక్షించడానికి భారత ప్రభుత్వం కూడా భారత అటవీ చట్టం 1927 తీసుకొచ్చారు. అండ్ అటవీ సంరక్షణ చట్టం దీన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని అంటాం. 1980లో తీసుకొచ్చారు. తర్వాత పరిహార అటవీ నిధి చట్టం 2016లో తీసుకురావడం జరిగింది. సో, ఈ చట్టాలను అనుసరించి భారతదేశంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణము పెంచేటువంటి ఆస్పెక్ట్స్‌లో ఆలోచన చేస్తూ ఉన్నారు. సో, ఈ కోవలో మరి వివిధ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్స్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు కనీసము అటవీ విస్తీర్ణం ఎంత ఉండాలి అని టార్గెట్స్ పెట్టాయి అంటే అది 33% అనమాట. సో, 100% టోటల్ భౌగోళిక విస్తీర్ణం ఉంటే దానిలో 33% కనీసము ఫారెస్ట్ ఉండాలి, ఫారెస్ట్ ఏరియా ఉండాలి అనేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఈ కోవలోనే మనం ప్రపంచ దేశాల్లో గానీ, మన దేశంలో గానీ అటవీ విస్తీర్ణాన్ని పెంచేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. లైక్ వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు గానీ, ప్లాంట్ ఏ సాప్లింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ అంటే మాకే నామ్ ఏక్ పేడ్ అనేటువంటి ఒక స్కీమ్స్‌ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో చూసుకుంటే హరితహారం అనేటువంటి ప్రోగ్రామ్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క అడవి విస్తీర్ణ పెంపు కోసం కూడా యునైటెడ్ నేషన్స్ సంబంధించి సస్టైనబుల్ డెవలప్‌మెంటల్ గోల్స్ 17 ఉంటాయి. ఆ 17 గోల్స్‌లో 13వ లక్ష్యం వచ్చేసి క్లైమేట్ యాక్షన్ సంబంధించి చెప్తా ఉంది. 15వ గోల్ వచ్చేసి భూమిపై జీవితం అంటే లైఫ్ ఆన్ ది ఎర్త్ అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో ఈ యొక్క గోల్స్ లక్ష్యాలు అనేటువంటివి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి.